Hi guys, welcome to our channel. Today our topic is about percentages. Let us see first question. A is how much percentage less than B? Suppose A equal to 60 and B equal to 80. మనం ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఏ వచ్చి ఎంత పర్సెంటేజ్ తక్కువ వెన్ కంపేర్ టు బి. మనం బితో పోల్చుకుంటే ఏ వచ్చి ఎంత పర్సెంటేజ్ తక్కువ అంటున్నాడు. మన క్వశ్చన్లో ఏ ఈక్వల్ టు 60 ఇచ్చాడు, బి ఈక్వల్ టు 80 ఇచ్చాడు. మనం బితో కంపేర్ చేస్తున్నాం కదా ఏ వచ్చి ఎంత పర్సెంటేజ్ తక్కువ అని. కాబట్టి మనం బిని డినామినేటర్‌లో రాసుకుంటాం. ఏ వచ్చి బి కన్నా ఎంత తక్కువ? 20 తక్కువ. 20 అనేది ఏంది? డిఫరెన్స్ కదా! ఇక్కడ డిఫరెన్స్ బై బి యేసుకుంటే మనకి ఎంత పర్సెంటేజ్ ఏ వచ్చి ఎంత పర్సెంటేజ్ తక్కువ దాన్ బి తెలుస్తది. మనకి డిఫరెన్స్ ఎంతొచ్చింది? 20 వచ్చింది. డిఫరెన్స్ బై బి వాల్యూ ఇంటూ 100 యేసుకుంటే మనకి ఏ వచ్చి ఎంత పర్సెంటేజ్ తక్కువ దాన్ బి తెలుస్తది. 1/4 1/4 ఫ్రాక్షన్ ఇన్ పర్సెంటేజ్ వచ్చి 25%. ఏ వచ్చి బి కన్నా 25% తక్కువ. ఆన్సర్ ఈక్వల్ టు 25%. లెట్ us see second question. B is how much percentage more than A? సపోజ్ A ఈక్వల్ టు 60 అండ్ B ఈక్వల్ టు 80. మన సెకండ్ క్వెషన్ ఏమంటున్నాడంటే B వచ్చి ఎంత పర్సెంటేజ్ ఎక్కువ వెన్ కంపేర్ టు ఏ. ఏతో కంపేర్ చేస్తే B వచ్చి ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అంటున్నాడు. మన క్వెషన్‌లో A వచ్చి 60 ఇచ్చాడు. B ఈక్వల్ టు 80 ఇచ్చాడు. మనం ఏతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనం ఏ వాల్యూ వచ్చి డినామినేటర్‌లో వేసుకుంటాం. మనకి బి వచ్చి ఏ కన్నా ఎంత ఎక్కువ? 20. 20 ఎక్కువ కాబట్టి 20 వచ్చి ఏంది? డిఫరెన్స్ కదా! డిఫరెన్స్ బై ఏ యేసుకుంటే మనకి బి వచ్చి ఎంత పర్సెంటేజ్ ఎక్కువ వెన్ కంపేర్ టు ఏ వస్తది. మన డిఫరెన్స్ ఎంతొచ్చింది? 20/60 ఇంటూ 100. 1/3 వచ్చి ఇన్ పర్సెంటేజ్‌లో 33.33% మోర్ దాన్ ఏ. బి వచ్చి 33.33% మోర్ దాన్ ఏ.